హాయ్ హలో నమస్తే. ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్న టాపిక్ సిటిఆర్. సిటిఆర్ అంటే ఏంటి, సిటిఆర్ మీకు ఎలా యూజ్ అవుతుంది, మీ యూట్యూబ్ ఛానల్కి సిటిఆర్ రేట్ పెరగడం వల్ల మీ వ్యూస్ ఎలా పెరుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఇదేనన్నా ఎప్పుడు చెప్పాను అనుకుంటున్నావా? అంటే ఏమి కాదు. ఇప్పుడు మీరు ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తారు కదా, అది యూట్యూబ్ అనేది కొంతమందికి చూపిస్తుంది. ఆ చూసిన వాళ్ళలో ఎంతమంది మీ వీడియో మీద క్లిక్ చేసి చూస్తున్నారో తెలిపే పర్సంటేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీ వీడియోని యూట్యూబ్ అనేది 1000 మందికి ప్రమోట్ చేసింది చూడడానికి. దానిలో 100 మంది మాత్రమే మీ వీడియోపై క్లిక్ చేసి మీ వీడియోని చూశారు. అంటే మీ సిటిఆర్ అనేది ఆ 100ను 1000 భాగిస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుందో అది మీ యొక్క సిటిఆర్ అనమాట. ఈ సిటిఆర్ పెరగడం వల్ల మీకు మీ వ్యూస్ ఎలా పెరుగుతాయని అనుకుంటున్నారా? ఏం కాదు. ఇప్పుడు మీ సిటిఆర్ ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, మీ వీడియో యొక్క థంబ్నెయిల్ మరి అదేవిధంగా టైటిల్ బాగుంది, ప్రజలు ఆకర్షిస్తున్నారని అనుకొని మీ వీడియోని మరింత మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మీ వీడియోస్ యొక్క వ్యూస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. యూట్యూబ్లో సిటిఆర్ ఎందుకు ముఖ్యమైనదో తెలుసా? మీ సిటిఆర్ కనుక ఎక్కువగా ఉంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ టైటిల్ ప్రేక్షకులకు అట్రాక్టివ్గా ఉంది, సో వాళ్ళు చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, సో ఈ వీడియోను ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలనుకొని యూట్యూబ్ అనేది అనుకుంటుంది. సో ఈ విధంగా యూట్యూబ్ ఎంతమందికి ప్రమోట్ చేస్తుందో మీ వ్యూస్ కూడా అదే విధంగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కొంతమంది అనుకుంటారు, నా యూట్యూబ్ ఛానల్కి సిటిఆర్ తక్కువగా ఉంది, ఎలా ఇంప్రూవ్ చేయాలి అని. సో దానికోసం కొన్ని టిప్స్. 1, మీరు పెట్టే థంబ్నెయిల్ అనేది ఆడియన్స్కి అట్రాక్టివ్గా ఉండాలి. 2, మీ థంబ్నెయిల్ చూసి వాళ్ళకి క్యూరియాసిటీగా ఉండాలి, అంటే దీన్ని ఎలాగైనా చూడాలి అనేసి. 3, మీరు పెట్టిన టైటిల్ అదేవిధంగా థంబ్నెయిల్ అనేది ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలన్నమాట. 4, క్లిక్ బైట్ అనేది కాకూడదు. మీరు పెట్టిన థంబ్నెయిల్ కంటెంట్ వీడియోలో పక్కా మీరు చెప్పి ఉండాలి. ఈ వీడియో టార్గెట్ ఏంటంటే ఆడియన్స్కి యూజ్ అయ్యే వీడియో అయ్యి ఉండాలి. ఆకర్షణీయమైన థంబ్నెయిల్ అంటే పెద్ద పెద్ద అక్షరాలతో మీ ఫేస్ మంచి ఎక్స్ప్రెషన్తో 2-3 పదాలతో ప్రేక్షకులను ఆకర్షించేలా ఉండాలి. 2, క్యూరియాసిటీ అంటే మీరు పెట్టే థంబ్నెయిల్ అనేది ఆడియన్స్కి చూడాలి అనిపించే విధంగా మంచి క్యాప్షన్ అయి ఉంటే చాలా బాగుంటుంది. 3 ఏం చెప్పాను, టైటిల్ థంబ్నెయిల్ అనేది ఒకదానికొకటి మ్యాచ్ అయి ఉండాలి. అంటే 2 ఒకే కంటెంట్కి సంబంధించి ఉంటే మీ వీడియోని మ్యాక్సిమం ఎవరైనా సెర్చ్ చేస్తే అది మీ కంటెంట్కి సంబంధించిందైతే పక్కా యూట్యూబ్ అనేది మీ వీడియోని వ్యూయర్స్కి ప్రమోట్ చేస్తుంది. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సిటిఆర్ ఉంటే వ్యూస్ రావు, కానీ మీకు మంచి సిటిఆర్ ఉంటే దాంతోపాటు ఆడియన్స్ రిటెన్షన్ కూడా ఉంటే మీ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయబడుతుంది. అదేవిధంగా మంచి వ్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో గాయ్స్, మీ వీడియోను ఎక్కువ మంది చూడాలని మీరు అనుకుంటే మీరు మీ థంబ్నెయిల్ని టైటిల్ని మంచిగా చేసుకొని అట్రాక్టివ్గా ఉండేటట్లుగా మీరు క్రియేట్ చేస్తే పక్కా మీ వీడియోస్ అనేవి పాపులర్ అవుతాయి, వ్యూస్ కూడా బాగానే వస్తాయి. సిటిఆర్ ఎంత పర్సెంట్ ఉంటే బెటర్ అని అనుకుంటున్నారా? 2-5% ఉంటే మీ సిటిఆర్ అనేది యావరేజ్. 5 కంటే ఎక్కువ ఉంటే మీ సిటిఆర్ అనేది గుడ్ అనమాట. 10 కంటే ఎక్కువ ఉంటే మీ సిటిఆర్ అనేది అవుట్ స్టాండింగ్ కింద పరిగణించబడుతుంది. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.